హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్. అందరు ఇలా ఉన్నారు, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఆల్రెడీ ఈ వీడియో ఏంటి అనేది తమ్మునేలు చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా. అవునండి, మేమైతే ఈరోజు ఐఫోన్ కొనడానికి అయితే వెళ్తున్నాము. ఎవరికి కొంటున్నాము, ఎంత పడింది, అసలు ఏ ఫోన్ తీసుకుంటున్నాము అనేది అయితే బ్లాగ్లో ఉంటుంది. చూడండి, ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఇంక ఇప్పుడైతే బయలుదేరుతున్నాము. అక్కడికి వెళ్ళాక కూడా ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, చూసేయండి. సో ఇంక ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న ఐఫోన్ స్టోర్కి అయితే వచ్చేసాము. ఎలా ఉంది ఏంటి అనేది ఇక్కడ కూడా ఒకసారి చూసి వెళ్దామని చెప్పేసి ఇంకా ఐఫోన్ స్టోర్కి అయితే వచ్చేసాము. ఇంకా మేము తీసుకునేది వేరే దగ్గర అనమాట. ఆల్రెడీ బావా నిన్న కొన్ని వాటి గురించి డీటెయిల్స్ అవన్నీ కూడా కనుక్కొని వచ్చాడనమాట. సో ఇంకా కాకపోతే ఇంకా ఐఫోన్ స్టోర్ దగ్గరలోనే ఉంది కదా, ఇంక ఇక్కడ కూడా చూద్దాము ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడ మేము అనుకునేది అయితే లేదన్నమాట. మాకు కావాల్సింది అయితే 128 GB. ఇంకా ఇక్కడ అయితే ఈ స్టోర్లో ఐఫోన్ స్టోర్లో అయితే 250 GB ఉందంట, కానీ 128 GB లేదంట. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మేమైతే కొన్ని మొబైల్స్ అయితే చూసేసి ఇంకా ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి కొద్దిసేపు అయితే అలా అన్నీ కూడా ఫోన్లు అయితే చూసామన్నమాట, ఐఫోన్లు. సో ఇంకా అక్కడైతే లేదని తెలిసాక ఇంక ఇక్కడ మేము తీసుకోవాల్సిన స్టోర్కి అయితే వచ్చేసాము. ఇంక ఇక్కడ కూడా తెలుసుకున్నామన్నమాట. ఇక్కడ తెలుసుకున్న తర్వాత అమౌంట్ అవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. ఇంక ఇక్కడ మాకు తెలిసిన మేనేజర్ అయితే మాకు తెలిసిన అతను అనమాట. ఇంక ఇక్కడ కూడా అన్ని డీటెయిల్స్ కనుక్కున్న తర్వాత సో ఇంకా కార్డు మీద మనకు ఆఫర్ వస్తుందంట. ఇంకా కార్డు మీద చేస్తే ఎంత ఆఫర్ వస్తుంది, స్టోర్ ఆఫర్ ఎంత, అవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకున్నాం అనమాట. ఇంకా స్టోర్ ఆఫర్ బాగానే ఉంది. ఇంకా కార్డు మీద కూడా బాగానే ఆఫర్ ఇస్తున్నారు. ఇంకా మొత్తం కలిసి ఒక 4500 5000 వరకు మనకు అమౌంట్ అయితే లెస్ అవుతుందన్నమాట మనకు వచ్చిన ప్రైస్కి. సో ఇంకా అవన్నీ కూడా కనుక్కున్నాము. సో ఇంకొక దగ్గర కూడా ఎలా ఉంటుందని చెప్పేసి అక్కడ కూడా కనుక్కోవడానికి అయితే వెళ్ళాము. ఇంక ఇక్కడ బాగా వచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా తమ్ముళ్ళతో అయితే ఇలా కలిసి మాట్లాడుతుంటూ ఇక్కడ టైం అయితే స్పెండ్ చేస్తున్నాం అనమాట. సో ఇంక ఇక్కడ మేము బాగా వచ్చేసరికి కొంచెం టైం పడుతుందని చెప్పేసి ఇంక ఇక్కడ కూర్చొని అయితే మాట్లాడుకుంటున్నాము. ఇంకా అక్కడ ఫోన్స్ కూడా చూసాము, ఇంకా ల్యాప్టాప్స్ కూడా చూసాము. చూద్దాం ఏది తీసుకున్నాము ఏంటి అనేది కూడా మీకు లాస్ట్లో చెప్తాను. అసలు ల్యాప్టాప్ తీసుకోవడానికి వచ్చామా లేదంటే ఐఫోన్ తీసుకోవడానికి వచ్చామా అని చెప్పేసి మీకైతే లాస్ట్లో తెలుస్తుంది. సో వీడియో ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఇక్కడ తమ్ముళ్ళు ఏదో జోక్ చేస్తుంటే నవ్వుతున్నాను అనమాట. ఇంకక్కడ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా టీవీలు ఉన్నాయి కదా, ఇంకా వాయిస్ వస్తుందని చెప్పేసి ఇంకా నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అసలు అక్కడ ఏం జోక్ వేసుకున్నాము కానీ ఫుల్గా నవ్వాను అనమాట నేను. ఇంక ఇక్కడ బావ అయితే వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఎలాగూ లంచ్ టైం వరకు ఇలా వస్తా అన్నాడనమాట. అందుకోసమే ఇంకా మేము ఇక్కడ కూర్చున్నాము. ఇంకా అవన్నీ చూసామన్నమాట. ఫస్ట్ అయితే అదంతా కూడా స్టోర్ అంతా కూడా తిరిగేసి వచ్చి ఇంకా ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి చూసిన తర్వాత ఇంక ఇక్కడ మేము ఒకటైతే అనుకొని ఇంకా కూర్చున్నాము. సో ఇంక ఇక్కడ బాగా వచ్చాక తెలుసుకున్న తర్వాత క్రోమా దగ్గరికి వెళ్ళామన్నమాట. అక్కడ కూడా ఎలా ఉంది ఏంటి అని తెలుసుకుందామని చెప్పేసి, అంటే మనకి ఎక్కడ ఆఫర్ ఎక్కువ ఉంటే అక్కడ తీసుకోవడానికి ట్రై చేస్తాం కదా, అందుకని చెప్పేసి ఇంకా క్రోమా దాంట్లోకి కూడా వెళ్ళాము. ఇంక ఇక్కడ ల్యాప్టాప్స్ చూస్తున్నాను, చూడండి ఎంత బాగున్నాయో. కాకపోతే 1,05,990 రూపీస్ అన్నమాట. ఇది గ్రాఫికల్ అనమాట, మనకు వీడియో ఎడిటింగ్కి అలా ఉంటుందన్నమాట. సో ఇంక ఇక్కడ కూడా కొద్దిసేపు కూర్చొని అసలు ఏం తీసుకోవాలి ఏంటి, అసలు ఇంత అమౌంట్ ఉంది అని చెప్పేసి అన్నీ కూడా ఆలోచిస్తున్నాం అనమాట. ఇంక అక్కడ కాసేపు అక్కడ కూడా చూసాము, బావ వాళ్ళు చూస్తున్నారు, ఇంకా తమ్ముడు నేనైతే ఇక్కడ కూర్చున్నాం అనమాట. సో ఇంక ఇక్కడ కూడా ఆఫర్ అవన్నీ తెలుసుకున్న తర్వాత మళ్ళీ ముందు వెళ్ళిన స్టోర్కి వెళ్ళాము. ఇంకెక్కడ ఫైనల్ చేసుకున్నాం అనమాట. సో ఫైనల్గా ఇంకొక 2-3 స్టోర్స్ అయితే తిరిగేసి ఇంకా ఫైనల్గా తీసుకున్నాం అనమాట. ఎందుకంటే మనం ఒక డ్రెస్ నచ్చకపోతేనే ఒక 3-4 షాపులు తిరుగుతాము, అలాంటిది 1000 పెట్టి కొంటున్నాం కదా, అలాంటప్పుడు 2-3 స్టోర్స్ తిరిగి తెలుసుకోకుండా ఎలా తీసుకుంటాము చెప్పండి. అందుకోసమే ఇంకొక 2-3 స్టోర్స్ అయితే తిరిగేసి ఫైనల్గా ఇంక ఇక్కడ తెలిసిన వాళ్ళ దగ్గరనే అయితే తీసుకున్నాము. ఇంకా మాకు ఆఫర్ కూడా వచ్చింది. సో ఇదైతే ఫోను తమ్ముడితో ఓపెన్ చేయించుతున్నాం, కానీ ఇది సర్ప్రైజ్ గిఫ్ట్ అనమాట. ఇది అంటే మనకు అక్కడ ఓపెన్ చేయండి ఇవ్వరు, అందుకోసమే ఇంక ఇక్కడ ఓపెన్ చేసాము. అసలు ఇది ఎవరికి ఏంటి అనేది అయితే నేను నెక్స్ట్ వీడియోలో
చెప్తాను, ఎందుకంటే ఇది సర్ప్రైజ్ గిఫ్ట్ కాబట్టి ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇంకా ఈ వీడియోకి కనుక 100 లైక్స్ వస్తే కనుక తప్పకుండా రివీల్ చేస్తాను. తప్పకుండా ఈ వీడియోకి అయితే లైక్ ఇవ్వండి. సో ఫైనల్గా మొబైల్ ఓపెన్ చేసి ఇంక ఇక్కడ లాక్ అయితే ఓపెన్ చేస్తున్నాడు. చూడండి ఎలా ఉంది ఏంటి అనేది, స్క్రీన్ ఎలా ఉంది, ఏమైనా పగిలాయా, ఏదైనా అలా ఉంటే చెక్ చేస్తారనమాట. మనం కాకపోతే ఇలా ఓపెన్ చేయకుండానైతే తీసుకుపోనివ్వరు, అందుకోసమే ఇంక ఇక్కడనే ఓపెన్ చేసాము. కాకపోతే ఈ ఫోన్ ఎవరికి అనేది అయితే అది సర్ప్రైజ్, అలాగే ఎండింగ్ వరకు అయితే చూడండి తెలుస్తుంది. సో ఇంక ఇక్కడ మొబైల్లో ఛార్జరు ఇంకా అవన్నీ వచ్చాయి. చూసారా, ఫోన్ అయితే చాలా బాగుంది. ఐఫోన్ తీసుకున్నాము. ఇంకా ఐఫోన్లో కూడా ఏంటి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలోనే చెప్తాను. సో ఇంకా ఫైనల్గా మొబైల్ అయితే తీసుకున్నాము. చూసారా ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మొబైల్ ఎంత ఉంటుంది అమౌంట్, అలాగే ఇది ఐఫోన్ ఏ మోడల్ అనుకుంటున్నారా అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఫైనల్గా తీసుకొని అయితే ఇంకా ఇంటికి వెళ్తున్నాము. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే మళ్ళీ తమ్ముడికి వర్క్ ఉందన్నమాట, 1:30కి లాగిన్ అవ్వాలి. ఇంకా అందుకోసమే కొంచెం హడావిడిగా వెళ్తున్నాము. ఇంక ఇక్కడ చూసారా ఇంకా ఐఫోన్ అయితే తీసుకున్నాను. ఇంకా తమ్ముళ్ళు అలాగే బావకైతే లంచ్ అయితే ఇంకా ఆఫీస్కే తీసుకొచ్చామన్నమాట. తనైతే రాడు. ఇంకా వెళ్తుంటే స్క్రీన్ కార్డు అలాగే ఇంకా బ్యాక్ సైడ్ కెమెరాకి ఉంటాయి కదా లెన్స్, అవి కూడా వేయించామని చెప్పేసి ఇంక ఇక్కడ ఫస్ట్ స్క్రీన్ కార్డ్ అయితే వేయించుతున్నాము, ఎందుకంటే మనకు ప్రొడక్ట్ అవసరం కదా. ఇంకా అలాగే నా మొబైల్ కూడా స్క్రీను అలా వేయించామన్నమాట. ఇంకా బావకు పౌచ్ తీసుకున్నాము. ఇంకా అవన్నీ కూడా తీసుకొని ఫైనల్గా ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. సో ఇంక ఇక్కడ స్క్రీన్ కార్డ్ అయితే వేస్తున్నాడు ఫస్ట్. సో ఫైనల్గా ఇంకా స్క్రీన్ కార్డు వేయడం కూడా కంప్లీట్ అయిపోయింది. లెన్స్ కూడా వేసుకొని ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాము. మేము మొబైల్ తీసుకున్నది అయితే విజయ సేల్స్లో అనమాట, ఎందుకంటే అందులో మాకు మేనేజర్ తెలుసు కాబట్టి ఇంకా అక్కడికే వెళ్ళి ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా మళ్ళీ తననైతే అడగవచ్చు కదా అని చెప్పేసి ఇంకా తెలిసిన వాళ్ళ దగ్గరనే తీసుకున్నాము. మాకు 5000 ఆఫర్ అయితే వచ్చిందనమాట కార్డు మీద, అలాగే స్టోర్ మీద ఇంకా కార్డు మీద ఒక 5000 అయితే ఆఫర్ వచ్చింది. సో మొబైల్కి ఎంత అనుకుంటున్నారు, ఏ మోడల్ అనుకుంటున్నారు, అలాగే మొబైల్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫైనల్గా ఇంకా ఐఫోన్ అయితే తీసుకున్నాము, ల్యాప్టాప్ కాదు. ఇది ఎవరికి అనేది నేను సస్పెన్స్ అనమాట, నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఎవరికి ఏంటి అనేది. ఇంకా తప్పకుండా మీకు 50 లైక్స్ వస్తే కనుక, ఈ వీడియోకి 50 లైక్స్ వస్తే కనుక తప్పకుండా నేను రివీల్ చేస్తాను ఈ మొబైల్ ఎవరికి, అలాగే ఎందుకు తీసుకున్నాం అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. తప్పకుండా లైక్ చేయండి, 50 లైక్స్ అయితే ఇవ్వండి.